గురువుగారు ఇక తదుపరి రాశి కర్కాటక రాశి. అవునమ్మా. కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంది ఏప్రిల్ మాసం అంతా కూడా అని చెప్పండి. కర్కాటక రాశి జలచర సంబంధమైన రాశి, ఇది చరరాశి. ఈ కర్కాటక రాశి వారికి ఒక రకంగా చెప్పాలంటే అరగత్తులో పోకడ చెక్కలాగా ఉంది పరిస్థితి. అంటే వెనుక నుయ్యి ముందు గొయ్యి అనే ఒక సామెత ఉంది కదా, వెనక నుయ్యి ముందు గొయ్యి, అలా ఒక సామెత ఉంది కదా. ఆ సామెత లాగా వీళ్ళకి ఎలా ఉంటుందంటే సప్తమాధిపతి అయినటువంటి భర్త కారకుడైనటువంటి శని అష్టమంలో ఉన్నాడు. ఆ అష్టమాధిపతి అయిన శనితో వచ్చి కుజుడు చేరాడు మళ్ళీ. కాబట్టి వీళ్ళిద్దరు బాగానే ఉన్న భార్యాభర్తలు మూడో వ్యక్తి కారణం వల్ల వీళ్ళకు విభేదాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి భార్యాభర్తలు. కాబట్టి ఈ కర్కాటక రాశి వాళ్ళు ఎవరైనా మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా భార్యాభర్తలు ఉండి ఉంటే వాళ్ళు మీరు అదే పనిగా లొల్లే ఒక పనిగా పెట్టుకోకుండా మీరు ఎవరినైనా పెద్దలను సందర్శించి వాళ్ళను కలిసి మీ వివరణ వాళ్ళకి చెప్పుకోండి. దానికి సరైనటువంటి మార్గనిర్దేశం వాళ్ళు చేస్తారు. మీ ఇంట్లో పెద్దలకు చెప్పుకోండి. నేను ఎవరికి చెప్పుకోను అంటే తప్పు అవుతుంది. ఎందుకంటే వాళ్ళ అనుభవంతో వాళ్ళు చెప్తారు కదా. ఇప్పుడు మీరిద్దరే లొల్లి పెట్టుకుంటూ కూర్చుంటే బాగుండదు. కాబట్టి మూడవ వ్యక్తిని ఎక్కువగా మీ జీవితంలోకి ఎంటర్ కానివ్వకండి. ఇది కర్కాటక రాశి వాళ్లకు ప్రత్యేకంగా చెప్తున్నటువంటి ఒక సూచన అనుకోండి, ఇది సలహా అనుకోండి. మొత్తానికైతే ఈ విషయం ఈ భార్యాభర్తలకు సంబంధించి ఇట్లా ఉంది. ఇక పోతే అష్టమ స్థానములో అష్టమ స్థానము ప్రాణానికి సంబంధించింది. కాబట్టి ముఖ్యంగా యువతకు దండం పెట్టి మరీ చెప్తున్నాను, మన టీవీ ద్వారా యువత బ్రతకాలి. ఒకటి యాక్సిడెంట్ అయ్యి ఓ చెయ్యి విరిగి ఓ కాలు విరిగి తల్లిదండ్రులకు భారమై కాకండి. ఉగాది పండుగ ముందు వాళ్ళను ఆనందపరచండి, ఇబ్బంది పెట్టకండి అని చెప్తున్నాను. ఎందుకంటే ఎక్కువ శాతం డ్రైవింగుల్లో కాళ్ళు చేతులు పోగొట్టుకునే అవకాశాలు కర్కాటక, సింహ, వృశ్చిక, కుంభరాశుల వారికి ఎక్కువగా, మకర రాశుల వారికి ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు కొద్దిగా జీవితం అనేది ఒకటి ఉంది, ఇంకా 4 రోజులు బ్రతకాలి అనేటువంటి ఆలోచనతో బ్రతకండి. కొంచెం మనం కూడా మనుషులమే అన్న భావనతో కూడా బ్రతకండి. ఇతరులను బ్రతకనిద్దాం, మనము బ్రతుకుదాం. అదేవిధంగా మనకు ఈ యొక్క కర్కాటక రాశికి సంబంధించి నవమ రాశిలో, నవమం అంటే భాగ్యస్థానంలో వచ్చేసి రాహు భాగ్యకారకుడే అయినప్పటికీ కూడా మంచి ధనాన్ని ఇవ్వగలిగేటువంటి, అంటే ఇదొక్కటి మాత్రం జరుగుతుంది వీళ్ళకు. ఏమిటంటే ధనం మాత్రం, అంటే అయితే ధనము లేదా ఏదైనా బంగారు ఆభరణము లేదా బట్టలు, నూతన వస్త్రాలు కానీ ఆభరణాలు కానీ తప్పకుండా ఈ ఏప్రిల్ మాసంలో ఖచ్చితంగా లభిస్తాయి. ఇంకొకటి ఏంటంటే ఈ కర్కాటక రాశి వారికి కర్కాటక రాశి వారికి సంబంధించిన వారి ఇళ్లలో శుభకార్యాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీళ్ళకు వద్దన్న ఇతరుల నుండి కానీ, భర్త నుండి కానీ, బంధువుల నుండి కానీ, తోడబుట్టిన వాళ్ళ దగ్గర నుండి కానీ వస్త్ర ఆభరణాలు లభించే అవకాశం చాలా మెండుగా ఉంది. డబ్బులు ఎక్కువ మొత్తంలో ఉంటే కనుక అవి మీరు చాలా జాగ్రత్తగా దాచి ఆ యొక్క తాళం చేలను జాగ్రత్తగా ఉంచుకోండి. లేదంటే అవి దొంగతనానికి గురయ్యే అవకాశాలు ఉన్నాయి కర్కాటక రాశి వాళ్ళకు. ముఖ్యంగా స్త్రీలు జాగ్రత్తగా ఉండాల్సిందిగా సూచన. సో అన్ని శుభ ఫలితాలే ఉన్నాయి, అక్కడక్కడ జాగ్రత్తలు వహించాలని చెప్పారు. ఈ పరిహారాలు చెప్పండి. ఈ పరిహారాలు వచ్చేసమ్మా, కర్కాటక రాశికి రాష్ట్రాధిపతి చంద్రుడు కనుక చంద్రుడికి డైరెక్ట్గా కనుక మనం ఏం చేయలేకపోతే మీరు ఈ యొక్క 4 సోమవారాల్లో వీలైతే 4 సోమవారాలు, వీలు కాని పక్షంలో కనీసం మొదటి సోమవారమైనా లేదా 3వ సోమవారమైనా, ఎందుకంటే వీళ్ళకు మొదటి వారము 4వ వారం బాగలేదు, 3వ వారం బాగలేదు, 1వ వారం 3వ వారం బాగలేదు. కాబట్టి 3వ సోమవారం అయినా మొదటి సోమవారం అయినా ఏదైనా సమీపంలో ఉన్న శివాలయంలో మీరు పాలు పోసి తర్వాత మంచినీటిని అభిషేకం చేయండి.
లేదా అర్చకునికి ఈ 2 పాత్రలను ఇవ్వండి. ముందు పాలను అభిషేకిస్తాడు, కానీ పంచామృతాలతో చేస్తే ఇంకా మంచిది, అది మీ ఇష్టం. కానీ మొట్టమొదటి పాలకే ప్రాధాన్యత ఇవ్వండి. పాలు అభిషేకం చేసిన తర్వాత మంచినీటిని అభిషేకం చేయించండి. దాని ద్వారా ఏమైనా ఈ చిన్న చిన్న సమస్యలు ఉంటే తొలగిపోయి మంచి ఆనందకరంగా ఈ నెలంతా గడిచిపోతుంది స్వామి. ఎలాంటి ఇబ్బందులు లేవు. చాలా చక్కగా వివరించారు. కర్కాటక రాశి వారికి అందరికీ కూడా కాస్త మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ శుభ ఫలితాలు కూడా ఉన్నాయి. ధనం విషయంలో చాలా జాగ్రత్తలు వహించాలి, ఇంకా ప్రాణాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. మీరు చేయాల్సిన పరిహారాలు ఏమిటి, ఏ విధంగా చేయాలి అనేది చాలా చక్కగా వివరించారు గురువు గారు. అది కూడా మీ వ్యక్తిగత జాతకాలని పరిశీలించుకొని మీరు పరిహారాలు చేసినట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి. సో మీరు వ్యక్తిగత జాతకాలని పరిశీలించుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేస్తే గురువుగారు మీతో మాట్లాడటం జరుగుతుంది. అపాయింట్మెంట్ ఇచ్చి మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి, ఏ విధంగా చేయాలి, ఈ విషయాలన్నీ క్లియర్గా చెప్పడం జరుగుతుంది. సో ఈ రాశి వారు అందరూ కూడా తప్పకుండా అందరికీ చేరవేయండి ఈ విషయాన్ని లైక్ చేసి, అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.